నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను గుంటూరులో ఉన్నానండి. ఇక్కడ ఆటో నగర్ మనకి కియారా యాంపియర్ షోరూమ్ దగ్గర వీళ్ళు యాంపియర్ స్కూటర్తో పాటుగా 47,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. ఇది మార్చి 31 తారీఖు వరకు మాత్రమే ఆఫర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు ఏంటి, అలానే దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అలానే సర్వీస్ ఎలా ఆఫర్ చేస్తారు, పూర్తి వివరాలని కంపెనీకి సంబంధించిన ఫౌండర్స్తో మాట్లాడి తెలుసుకుందాం. నాతో పాటు రండి. నమస్తే షఫీ గారు. అండి. అంటే మార్కెట్ అంతా 50,000, 53,000, 55,000 రేంజ్లో ఉందని చెప్పి మీరు కూడా 47,000కి స్కూటర్ తీసుకొచ్చారా? తప్పట్లేదు సార్, ఇదే మార్కెట్లో కస్టమర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగానే మనం కూడా మూవ్ అవ్వాల్సిన పరిస్థితి. క్వాలిటీ అంత తగ్గింటున్నారండి? లేదండి, సేమ్ క్వాలిటీలో ఎటువంటి వేరియేషన్ ఏం లేదు. ఇంకా గ్రాఫిన్ బ్యాటరీస్తో పాటు ఇస్తున్నాం. మార్కెట్ ఇంత ముందు ఎర్లియర్ లెడ్ యాసిడ్తో పాటు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అంతా గ్రాఫిన్ అడ్వాన్స్డ్. లెడ్ యాసిడ్లో 28 AH వస్తుంది, ఇందులో 32 AH. ఇంకా కెపాసిటీ పెంచేసే ఇస్తున్నాం. ఛార్జింగ్ టైం కూడా 8 to 10 hours తీసుకుంటుంది. ఇప్పుడు 6 to 7 hours మాత్రమే ఛార్జింగ్ టైం. అది కూడా తగ్గించేసి కస్టమర్కి అందుబాటులో ఉండే విధంగా మంచి ప్రైస్లోనే ఇస్తున్నాము. ప్లస్ టైర్ సైజు కూడా ఎర్లియర్ 310 సైజ్ వచ్చేది, ఇప్పుడు 90/100 సైజ్ ఇచ్చేస్తున్నాము. కస్టమర్ కంఫర్ట్గా ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ మోడల్ ఏంటి సార్, దీని స్పెసిఫికేషన్ చెప్పండి. ఇది వచ్చేసరికి మిండా కంపెనీ మోడల్ పేరు ఆర్యా అండి. ఇందులో వచ్చేసరికి మనకి ఇది నాన్ రిజిస్టర్డ్ వెహికల్. బేసిక్గా మనకి 3 స్పీడ్ మోడ్స్ ఉంటుంది. 45 స్పీడ్ వరకు ఆ వెహికల్ వెళ్తుంది. మైలేజ్ వచ్చేసరికి 55 to 60 kilometers మైలేజ్ వస్తుంది. ఇందులో ఫీచర్స్ పరంగా చూసుకుంటే కీలెస్ ఎంట్రీ అని, సైడ్ స్టాండ్ సెన్సార్ అని చెప్పేసి USB పోర్ట్ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. మైలేజ్ పరంగా కానివ్వండి, స్పీడ్ పరంగా కానివ్వండి, క్వాలిటీ పరంగా కానివ్వండి, అంతా బాగానే ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే సీటింగ్ కానివ్వండి, కలర్స్లో కానివ్వండి, అట్రాక్టివ్ కలర్స్లో ఇచ్చారు. మీరు అన్నది ఇప్పుడు 47,000 ప్రైస్ ఏదైతే ఉందో దానికి ఎంత రేంజ్ చేస్తున్నారు? ఇప్పుడు 47,000లో వచ్చేసరికి 55 to 60 kilometers వస్తుంది మైలేజ్. ఇందులో 4 బ్యాటరీస్ వస్తుంది. ఇదే మనకి 50,000లో కూడా ఇస్తున్నాము. 5 బ్యాటరీస్తో పాటు ఇస్తాము. అదనంగా కస్టమర్కి ఎవరికైనా ఇంకా మైలేజ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇంకో బ్యాటరీ అదనంగా యాడ్ చేసి ఇస్తాము. దానివల్ల అదనంగా ఇంకొక 10 kilometers వరకు ఎక్సెస్ వస్తుంది. అంటే ఎంత, ఒక 65 to 70? అవును సార్, 65 to 70 kilometers వరకు మైలేజ్ వస్తుంది. ఓకే. ఎన్ని amps ఛార్జర్ ఇస్తున్నారు ఈ స్కూటర్తో పాటు? ఇందులో 4 amps ఛార్జర్ వస్తుంది సార్. దానివల్ల ఏమవుతుందంటే 6 to 7 hours లోపల ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 1 యూనిట్ అనే పవర్ కన్జంప్షన్ ఉంటుంది. కస్టమర్ 1 యూనిట్లో ఆల్మోస్ట్ 55 to 60 kilometers డ్రైవ్ చేయొచ్చు. ఎంత లోడ్ కెపాసిటీ ఇస్తున్నారు దీనికి? 150 kgs సార్ లోడింగ్ కెపాసిటీ. 150 kgs ఇద్దరు కంఫర్ట్గా వెళ్ళొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఫ్రంట్ లెగ్ స్పేస్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైమ్ బూట్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది. కస్టమర్ కంఫర్ట్ తగ్గట్టుగానే ఇచ్చారు. ఓకే. రిమోట్ కీ ఫీచర్స్ ఏమైనా ఇస్తున్నారు? స్మార్ట్ ఫీచర్స్? సార్, స్మార్ట్ రిమోట్ ఉంది, రిమోట్ కంట్రోల్ ఉంటుంది, కీలెస్ ఎంట్రీ ఉంటుంది, యాంటీ థెఫ్ట్ డివైస్ యాడ్ అయి ఉంటుంది, బజర్ అలారం ఉంటుంది. 3 కలిపి ఉంటుంది. అందులో లెగ్ రూమ్ అనేది చాలా లెగ్ రూమ్ ఇచ్చారు. మనకు కంఫర్ట్గా లగేజ్ కూడా ఎక్కడికైనా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైము మనకి బూట్ స్పేస్ కూడా ఎక్కువే ఉన్నది. కస్టమర్కి లగేజ్ పెట్టుకోవడానికి కంఫర్ట్గా, సేఫ్టీ కోసము మనం ఏదైనా సరే ఐటమ్స్ అందులో పెట్టేసుకుని లాక్ చేసుకోవచ్చు. కస్టమర్ సేఫ్టీ బాగానే ఉంటుంది. వెహికల్ కాస్ట్ యాక్చువల్గా 5,000 తగ్గించేసి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నామండి. అది కూడా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. ప్రజెంట్ వెహికల్ కాస్ట్ 48 voltsలో అయితే 4 బ్యాటరీస్తో పాటు మనకి 47,000లో ఇవ్వగలుగుతాము. అట్ ది సేమ్ టైం 5 బ్యాటరీస్తో పాటు అయితే 50,000 కల్లా వెహికల్ ఇచ్చేస్తుందండి. ఇది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. త్వరగా కస్టమర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి వచ్చేస్తే మేము ఈ ప్రైస్లోనే డెలివరీస్ అనేది ఇస్తాము. ఇది మాన్సా కంపెనీ సార్. మాన్సా కంపెనీలో మిండా ప్రోడక్ట్ పేరు. ఈ ప్రోడక్ట్ పేరు మిండా అండి. ఇందులో వచ్చేసరికి వెహికల్ చాలా హెవీగా, స్టైలిష్గా ఉంటుంది. పెట్రోల్ వెహికల్తో పాటు ఈక్వల్గా మనకి ఎక్కడాను ఎలక్ట్రికల్ వెహికల్ అనేది తెలియకుండా ఉంటుంది. అందుకే కస్టమర్ చాలామంది బాగా లైక్ చేస్తారు ఈ డిజైన్ని. సో ఇందులో వచ్చేసరికి ఫ్రంట్ వీల్ 12 inches డిస్క్ బ్రేక్స్తో పాటు వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్స్తో పాటు వస్తుందండి. ఇది పికప్ కానివ్వండి ఎంత బాగుంది, 45 స్పీడ్ వెళ్తుంది. నాన్ రిజిస్టర్డ్ వెహికల్ 45 స్పీడ్ వెళ్తుంది. మైలేజ్ పరంగా చూసుకుంటే ఇందులో 65 to 70 kilometers మైలేజ్ వస్తుంది మనకి. దీనికి కూడా ఫీచర్స్ పరంగా చూసుకుంటే యాంటీ థెఫ్ట్ డివైస్ ఇచ్చారు. రివర్స్ మోడ్ ఉంటుంది, 3 modes ఉంటాయి, స్పీడ్ మోడ్స్ 3 ఉంటాయి, సెల్ఫ్ హార్న్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయండి. ఇందులో కూడా లగేజ్ పెట్టుకోవడానికి బూట్ స్పేస్, కంఫర్ట్ బూట్ స్పేస్ ఉన్నది. అట్ ది సేమ్ టైము మనకి సీటింగ్ అనేది చాలా పెద్ద సీట్ ఇచ్చారండి. ఫ్యామిలీ పరంగా వెళ్ళడానికైనా సరే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ వెహికల్. లగేజ్ పెట్టుకోవడానికి బూట్ స్పేస్లో కూడా మనకి ఎక్కువ స్పేస్ అనేది ఎక్కువగా ఉంది. ఈ లగేజ్ పెట్టుకోవడానికి మనకి కావాల్సిన స్పేస్ కూడా చాలా ఉంది ఇందులో. సేఫ్టీ కోసము మన లాకింగ్ అనేవి అంతా బాగానే ఇచ్చారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. 150 kgs లోడింగ్ కెపాసిటీ, 2 persons కంఫర్ట్గా డ్రైవ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు.
దీనికి యాక్సెసరీస్ కూడా ఉంటాయండి. లేడీ ఫుట్ టెస్ట్ కూడా ఫిట్ అయ్యే వస్తుంది, యాక్సెసరీస్తో పాటు ఇస్తాము వెహికల్. దీని ప్రైస్ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసరికి 65,000 అండి. యాక్చువల్గా మనం ఏంటంటే దీన్ని స్టాక్ ఉన్నంత వరకు మార్చి మంత్ స్టాక్ ఉన్నంత వరకు 60,000కే ఇస్తామండి ఈ వెహికల్ని. 5,000 డిస్కౌంట్ చేసి ఇస్తాము. ఈ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే, నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు. సో కస్టమర్స్ ఎవరైనా వచ్చారనుకోండి డెఫినెట్గా మేము ఈ ప్రైస్లో డెలివరీస్ ఇస్తాము. దీనికి ఎంత స్పీడ్ ఇది 45 స్పీడ్ వస్తుందండి. ఛార్జింగ్ 6 to 7 అవర్స్ సార్. ఇది కూడా ఛార్జర్ అంటే 6 to 7 అవర్స్ గ్రాఫిన్ బ్యాటరీస్తో పాటు వస్తుంది. 32 AH బ్యాటరీస్ ఇందులో కూడా గ్రాఫిన్ బ్యాటరీస్ వస్తాయి. ఛార్జింగ్ ఫుల్ ఛార్జింగ్ టైము 0 to 100% 6 to 7 అవర్స్ పడుతుంది. ఇది యాంపియర్ మోడల్ సార్. ఇది కొత్తగా వచ్చింది మ్యాగ్నస్ LT మోడలు. ఈ మోడల్లో ఏంటంటే ఇంతకుముందు మ్యాగ్నస్ EX మోడల్ అనేది లాంచ్ చేశారు. దాని తర్వాత కస్టమర్స్ కొద్దిగా వెహికల్ నచ్చి ప్రైస్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళకి కంపెనీ ఏం చేసిందంటే బ్యాటరీ కెపాసిటీ తగ్గించేసి స్పీడ్ కొద్దిగా తగ్గించేసి కస్టమర్ కంఫర్ట్ ప్రైస్లో ఇచ్చారు. ఇప్పుడు ఇది వచ్చేసరికి మ్యాగ్నస్ LT మోడల్ అండి. ఇందులో EXకి దీనికి వేరియేషన్ ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ ఇందులో 30 AH బ్యాటరీ వస్తుంది. ఎల్ఏర్ 38 AH వచ్చేది, 30 AH బ్యాటరీ వస్తుంది ఇందులో. phase 2 బ్యాటరీ ఇది, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ బ్యాటరీ. ఇందులో ఏంటంటే 45 స్పీడ్ వెళ్తుంది మ్యాక్సిమం స్పీడ్. దీని కెపాసిటీ 45 స్పీడ్లో మనం కంటిన్యూషన్ డ్రైవ్ చేస్తే 70 కిలోమీటర్స్ వస్తుందండి మైలేజ్. ఇది ఆల్రెడీ టెస్ట్ చేసే మేము కన్ఫర్మ్ చేస్తున్నాము. 70 కిలోమీటర్స్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఇదేంటంటే phase 2 కావటాన phase 2లో మనకి హీట్ సెన్సార్ ఇచ్చారు, సైడ్ స్టాండ్ సెన్సార్ ఉంది, షార్ట్ ఇండికేషన్ ఉంది, హెడ్ లైట్ ఇండికేషన్ ఉంది. మనకి ఎర్లియర్ వచ్చేసరికి వోల్టేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ కస్టమర్స్ ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు, వోల్టేజా లేకపోతే పర్సంటేజా బ్యాటరీ పర్సంటేజా అనేది. ఇందులో ఏంటంటే పర్సంటేజ్ ఇచ్చారు, 100% చూపిస్తుంది, 0% 100 to 0. కస్టమర్కి ఏంటంటే చూసుకోవడానికి ఇంత పర్సంటేజ్ ఉందని చూసుకుని ఈజీగా ఉంటుంది. సో ఆ వేలో కస్టమర్స్కి ఏంటంటే ఎప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలా అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి, అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నారు. ఎర్లియర్ వోల్టేజ్ ఇచ్చేవాడు, అది వోల్టేజ్ పర్సంటేజ్ తెలియక వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేవాడు. సో ఇందులో ఏంటంటే ఆ కన్ఫ్యూజన్ లేకుండా పర్సంటేజ్ ఇవ్వడం వల్ల చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎంత ఛార్జింగ్ టైం ఇది వచ్చేసరికి 5 hours ఛార్జింగ్ అండి. 5 hoursలో మనకి 70 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది 45 స్పీడ్లో. ఎక్కువ మోడ్లో డ్రైవ్ చేస్తే 90 to 100 కిలోమీటర్స్ వస్తుంది. దీని ప్రైస్ ఎంత ఇప్పుడు? దీని ప్రైస్ వచ్చేసరికి 99,999 అండి. ఆఫర్ ప్రైస్ ఇది 99,999 ఆన్ రోడ్ ప్రైస్. ఆన్ రోడ్ షోరూమ్ ఎంత? దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 93,900 అండి. దీని బ్యాటరీ వారంటీ 3 years or 30,000 kilometers కంపెనీ వారంటీ ఇస్తుంది. అట్ ది సేమ్ టైమ్ మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎక్స్టెండ్ వారంటీలో 2 years or 20,000 kilometers అదనంగా చేసుకోవచ్చు. టోటల్గా 5 years or 50,000 kilometers వరకు ఇంక్లూడింగ్ ఎక్స్టెండ్ వారంటీ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు 47,000కి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు కదా సార్. దీన్ని ఇన్ కేస్ గుంటూరే కాకుండా వేరే వీడియో చూసి వేరే ప్రాంతాల నుంచి కావాలంటే వాళ్ళకి బండి డెలివరీ ఇస్తారా? ఎస్ సార్, డెఫినెట్గా ఆల్ లొకేషన్. మన కస్టమర్స్ ఇక్కడక్కడ అనేది ఏం లేదండి. మనకేంటంటే కస్టమర్స్ కావాలి అనుకుంటే ఎక్కడైనా సార్ డెలివరీ ఇస్తాము. దానికి అడిషనల్గా ఛార్జ్ ఏమైనా పే చేయాలి సార్? ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అంతే, మనం అదనంగా మనం తీసుకోము. కస్టమర్ బెటర్ వచ్చి తీసుకెళ్తాము అంటే వెరీ హ్యాపీ, మన పర్సన్స్ ఎవరైనా పంపించగలుగుతాము. లేదు లాంగ్ అంటే ఇక్కడ నుంచి బాగా డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ట్రాన్స్పోర్ట్ల ద్వారా అయినా సరే పంపిస్తాము. ఇప్పుడు మీరు సర్వీస్ పరంగా మీ దగ్గర స్పేర్ పార్ట్స్ కానీ బ్యాటరీస్ కానీ మెయింటైన్ చేస్తున్నారు? స్పేర్ పార్ట్స్ కానీ బ్యాటరీ కానీ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయండి. ఇప్పుడు కూడా మా దగ్గర దగ్గర 30 sets బ్యాటరీస్ అనేది రెడీగా ఉన్నాయి. స్టాక్ అనేది పార్ట్స్ కానివ్వండి, కస్టమర్ సపోర్ట్ చేయడం కోసం స్టాక్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. ఎన్ని ఫ్రీ సర్వీసులు ఉంటుంది దీనికి? 3 ఫ్రీ సర్వీసెస్ ఉంటాయండి. 3 monthsకి ఒకటి ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి కస్టమర్ కూడా ఏంటంటే బ్యాటరీస్ రొటేషన్ చేయడం వలన బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. సో బ్యాటరీస్ కూడా ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంటాయి. అందుకోసం ఎవ్రీ 3 monthsకి ఒకసారి కంపల్సరీగా సర్వీస్ రావాలని చెప్తాం. ఇప్పుడు ఈ బ్యాటరీ కాస్ట్ ఎంత ఉంది సార్ మీ గ్రాఫిన్ బ్యాటరీ? ఇప్పుడు బ్యాటరీ కాస్ట్ సుమారుగా 3,000 రూపీస్ ఉందండి. ఈ 3,000 రూపీస్లో మనం బ్యాటరీ ఇచ్చేస్తాము. ఈచ్ బ్యాటరీ 3,000 ఉంటుంది. ఇప్పుడు ఇందులో 4 బ్యాటరీస్ కాబట్టి 12,000కి వచ్చేస్తుంది. గుంటూరు ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం, నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే ఇక్కడ ఆటో నగర్ దగ్గర మన కియా ఆంపియర్ షోరూమ్ దగ్గర అయితే 2 మోడల్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ మోడల్లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఇస్తున్నారు. ఈ మోడల్లో మనకి 47,000కి ఒక 55 నుండి 60 కిలోమీటర్ల రేంజ్తో 4 బ్యాటరీలతో ఇస్తున్నారండి ఎలక్ట్రిక్ స్కూటర్ని. ఇదే మోడల్లో మీకు 50,000కి అయితే 5 బ్యాటరీలతో 65 నుండి 70 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు. దీని రేట్ వచ్చి 50,000 రూపాయలు. అలానే ఇంకొక మోడల్ ఉంది మాన్సా కంపెనీ నుండి, ఇది 65,000 రూపాయలది కాస్త 5,000 రూపాయలు తగ్గించి
60,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మనకి 60 నుండి 70 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద సంవత్సరం పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఇస్తున్నారండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అలానే మీరు వేరే ప్రాంతాల్లో ఉన్న, గుంటూరు కాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్నా కూడా ఒకవేళ మీరు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు వేసుకుంటే కనుక మీ లొకేషన్ కూడా ఈ స్కూటర్ని ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కన్వెంట్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కన్వెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.